వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఉసిరికాయతో మంచి టేస్టీ రసం చేసి చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో తరచుగా టమాటో రసం లేదా చింతపండు రసం, మామిడికాయ రసం ఇలా అన్నీ చేస్తూ ఉంటాం కదండి. ఉసిరికాయ రసం చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చపాతీలోకి కూడా ఇవి సాయంత్రం డిన్నర్లోకి చపాతీతో ట్రై చేసామండి. చాలా బాగుంది. రైస్లోకి అయితే అసలు చాలా బాగుంది. నేను ఈ రసంతో పాటు చిక్కుడుకాయ ఫ్రై చేశానండి. రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక నైట్కి ఇది ఇలా చపాతీ చేశాను. చపాతీలో కూడా చాలా బాగుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. త్వరగా మనకి లంచ్ బాక్స్ కట్టాలన్నా త్వరగా అయిపోతుంది. ఉసిరికాయ రసం ఎలా తయారు చేశానో చూపిస్తాను చూడండి. ఒక 4 ఉసిరికాయలు తీసుకున్నానండి. ఈ 4 ఉసిరికాయలని కడిగేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి ఉసిరికాయలు వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, మనం మిక్సీలోగానే మెత్తగా అయిపోతుంది కదా. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 10 వరకు మెంతి గింజలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ నిండా మిరియాలు వేసుకోండి. ఇక మనం ఈ రసంలో కారం వేయమన్నమాట, మిరియాలతోనే. ఇక దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఒకవేళ వాటర్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఉసిరికాయ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసాను. మిక్సీ జార్ కడిగేసి వాటర్ వేసాను. దీనికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేశానండి. దీనికి వగరుంటుంది కానీ పులుపు ఉండదు కదండి. చింతపండు కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక చింతపండు పిండేసానండి, 2 సార్లు వేసాను. దీనికోసం ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు ఉడకపెట్టి రెడీగా పెట్టేసుకున్నాను. ఇది వేసేసాను. ఒక చిన్న బౌల్ అయిందండి, అది వేసేసుకొని ఆ బౌల్తో కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అంతా. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చూడండి, ఒకసారి కలిపేసుకుందాం. హై పెట్టామనుకోండి త్వరగా మరిగిపోతుంది. ఒక కరివేపాకు కొమ్మతో పాటు వేయండి. ఒక పొంగు రానిచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, ఒక టమాటో, ఒక సగం ఉల్లిపాయ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 పొంగులు రానివ్వండి, సరిపోతుంది. ఇక అయిపోయిందండి, మనకి ఉసిరికాయ రసం రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు చూసుకుందామండి. సరిపోకపోతే ఇక్కడ ఉప్పు వేసుకుందాం. తాలింపు వేసుకుందామండి. కాస్త ఆయిల్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కాస్త జీలకర్ర ఇదే వేసుకోవాలి. చూడండి, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇక తాలింపులు అంటే ఆవాలు, సాయిపప్పు వేయక్కర్లేదు. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వేయించేసుకొని ఇందులో వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా వేసేసుకుంటే తిరగమూత అయిపోయింది. దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. ఆవిరంతా పోయిన తర్వాత ఇక మనం సర్వ్ చేసేయడమేనండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంట్లో ఉసిరికాయలు ఉంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.